నియోజకవర్గ సర్వే రిపోర్ట్ ఏ విధంగా ఉందో నేను మీకు అందిస్తున్నాను. కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి యనమల దివ్య పోటీ చేశారు. వైసీపీ నుంచి తాడిశెట్టి రాజా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో రాజాపై దివ్య 15,177 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై తుని ప్రజల మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో తుని నియోజకవర్గ ప్రజలకు యనమల దివ్య ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. మహిళా నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయిస్తానంటూ చెప్పారు. అలాగే కుమ్మరిలోవ నిర్వాసితులకు ఇంటి పట్టాలు ఇప్పిస్తాము అని హామీ ఇచ్చారు. స్వర్ణ తునిగా తునిని తీర్చిదిద్దుతాను అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. మరి తుని నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. కొండవారిపేటలో ఇరుకైన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్తో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాల సమయంలో అండర్ పాస్ మునిగిపోతూ ఉండటం అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తూ ఉంది. అండర్ పాస్ను వెడల్పు చేయాలి అని జనం కోరుకుంటున్నారు. అలాగే తొండంగి మండలంలో జూనియర్ కాలేజీకి డిమాండ్ ఉంది. జూనియర్ కాలేజ్ కావాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పై చదువులకు 30 కిలోమీటర్లు కాకినాడకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది అని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇక రవికంపాడు హై స్కూల్ను జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలి అని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక తుని మున్సిపాలిటీలో కుళాయి కనెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రోజువారీ అవసరాలకు సరిపడే నీళ్లను ట్యాంకర్ల ద్వారా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు తాండవ నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో తాండవ నదితో సమీప గ్రామాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. రిటైనింగ్ వాల్పై చొరవ తీసుకోవడం లేదు ఎమ్మెల్యే అని జనం అంటూ ఉన్నారు. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. వీటితో పాటు దివి స్లాబ్ కెమికల్స్ రిలీజ్పై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల చేపలు చనిపోతున్నాయి, మా ఉపాధి పోతోంది అని జాలర్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తుని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే యనమల దివ్య గురించి ఏమనుకుంటూ ఉన్నారు? ఆమెకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. రోడ్లు, డ్రైనేజీలకు ఎమ్మెల్యే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి శంకుస్థాపనలు చేశారు. ఇది పాజిటివ్గా ఉన్న అంశం. వీటితో పాటు ఇటీవల ట్రాన్స్పాండర్లు భారీగా పంపిణీ చేశారు ఎమ్మెల్యే. మత్స్యకారులు చిక్కుకుపోతే అవి కాపాడుతూ ఉంటాయి. దీంతో మత్స్యకారులకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. అలాగే అమృత్ భారత్ కింద తుని రైల్వే స్టేషన్కు 19 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగడం. ఇక తుని మండలం తేనెగుంట పిహెచ్సిలో 6 బెడ్స్ కొత్త బ్లాక్ ప్రారంభం కావడం, ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యేపై నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. క్షేత్రస్థాయి కంటే పార్టీ ఆఫీస్లోనే ఎక్కువగా టైం గడుపుతూ ఉన్నారు యనమల దివ్య అంటూ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. అలాగే ప్రజలతో వ్యక్తిగతంగా ఇంట్రాక్షన్ ఇంకా పెరగలేదు అని నియోజకవర్గ ప్రజల్లో అభిప్రాయం ఉంది. వారానికి ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారు అని జనం అనుకుంటున్నారు. కొన్ని ఊళ్ళలో సమస్యల పరిష్కారానికి ఆలస్యం అవుతుందని జనం అంటూ ఉన్నారు. ఇక తుని పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజ్ పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక నెగిటివ్ అంశంగా చెప్తున్నారు. అలాగే తునిలో శానిటేషన్ చాలా అధ్వానంగా ఉండటం ఒక నెగిటివ్ అంశం. ఇక ఎమ్మెల్యే నివాసం తునిలో లేకపోవడం ఇంకో నెగిటివ్ అంశం. ఏ సమస్యకైనా తేటగుంటకు వెళ్లాల్సి రావడం మాకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు అంటూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు తుని నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 7% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 15% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 8% మంది జనం అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు తుని నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.5% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 42.9% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 34.3% మంది జనం చెప్తూ ఉంటే బాగా లేదు అని 11.4% మంది జనం అన్నారు. అస్సలు బాగా లేదు అని 2.9% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.9% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 31.4% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పర్వాలేదు అని 42.8% మంది జనం చెబుతున్నారు.
బాగాలేదు అని 20% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 1.9% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 1.3% మంది జనం అంటూ ఉంటే బాగుంది అని 8.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 27.3% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే బాగా లేదు అని 51.4% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 11.4% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 1.5% మంది జనం అంటుంటే బాగుంది అని 2.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 61.4% మంది జనం చెప్తూ ఉంటే బాగాలేదు అని 17.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని ఇంకో 17.1% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2% మంది జనం అంటున్నారు. బాగుంది అని 11.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 52.3% మంది జనం అంటూ ఉంటే బాగాలేదు అని 14.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 20% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 34.3% మంది జనం అంటున్నారు. పూర్తి కావు అని 11.4% మంది జనం అభిప్రాయపడుతున్నారు. కావచ్చు అని 22.9% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 31.4% మంది జనం అంటున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 22.9% మంది జనం నమ్ముతున్నారు. పూర్తి కాదు అని 14.3% మంది జనం అనుకుంటూ ఉన్నారు. కావచ్చు అని 31.4% మంది జనం అనుకుంటూ ఉంటే తెలియదు అని ఇంకో 31.4% మంది జనం అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 11.4% మంది అంటున్నారు. పెరగలేదు అని 31.4% మంది అనుకుంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 34.3% మంది జనం అనుకుంటుంటే తెలియదు అని 22.9% మంది జనం అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 14.3% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 25.7% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 34.3% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే తెలియదు అని 25.7% మంది జనం అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 17.1% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 25.7% మంది జనం అన్నారు. తెలియదు అని 57.2% మంది జనం అభిప్రాయపడ్డారు. ఇవి తుని నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.